టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా AA23 అని పిలుస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరో ఖరారైనట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పేరు వినిపించగానే అభిమానులు ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఆ హీరోయిన్ మరెవరో కాదు, పుట్టబొమ్మ పూజా హెగ్డే. అల్లు అర్జున్ పూజా హెగ్డే కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చే సినిమాలు దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంలో. ఈ రెండు సినిమాల్లోనూ వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ జోడీకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు మూడోసారి కూడా ఈ జంట కలిస్తే అది ఖచ్చితంగా హ్యాట్రిక్ కాంబో అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సాధారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు కూడా కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కథలో కీలకమైన మలుపులకు కారణం ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్టుకు పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు టాక్. ప్రస్తుతం పూజా హెగ్డే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలీవుడ్లో వరుణ్ ధావన్తో, కోలీవుడ్లో విజయ్తో నటిస్తున్న ప్రాజెక్టులు ఆమె కెరియర్ను మళ్లీ ట్రాక్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించబోతోంది. సంగీతం విషయానికి వస్తే మరోసారి రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా షూటింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఆ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ లోకేష్ కనగరాజు ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, అనిరుద్, పూజా హెగ్డే ఈ కాంబినేషన్ వింటుంటేనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.